మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద వీకెండ్ లోనే చేతులెత్తేసిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. మొత్తం మీద మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను చూసుకుంటే నైజాంలో 1.01 కోట్లు, సీడెడ్ లో 26 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 1.24 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను 2.51 కోట్ల దాకా షేర్ ను, 4.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లన్నీ కలుపుకొని మరో 80 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.31 కోట్ల దాకా షేర్ ను, 6.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉండగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 6.7 కోట్ల దాకా షేర్ ను సినిమా ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండో వారంలో కొత్త సినిమాలు భారీగానే రిలీజ్ అవ్వడంతో ఇక సినిమా తేరుకునే అవకాశం లేకపోవడంతో వరుణ్ తేజ్ ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్ మూవీగా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా నిలవడం ఖాయంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు మేకర్స్ కి సినిమా ద్వారా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా లాభాలు వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ మాత్రం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.